బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో వెలుగు చూసిన కార్ల చోరీ కేసు పలు మలుపులు తిరుగుతోంది. చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. ఈ కేసులో విస్తుపోయే నిజం ఏమిటంటే దొంగిలించిన కార్లను కొనుగోలు చేసిన వారిలో అధిక శాతం పోలీసు అధికారులే ఉండడం గమనార్హం. ప్రస్తుతం నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు సుమారు 12 కార్లు చేరాయి. వ్యవహారం బయటపడడంతో కార్లను కొన్న అధికారులు ఇప్పుడు స్వచ్ఛందంగా వాటిని పోలీసులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రమాద ఘటనతో పాటు చోరీపై లోతైన విచారణ జరుపుతున్నారు. సుమారు 25 కార్లను రికవరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఇటు కార్ల చోరీ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి మణికుమార్? పల్నాడు జిల్లా చిలకూరుపేట ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వరుస ట్విస్టులు వస్తున్నాయని చెప్పాలి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే 5 నిందితులను ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మరో 4 నిందితులను పోలీసు అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి వారిని ఇప్పుడు కస్టడీలో ఉంచి విచారణ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే వెంకటనాయుడు ప్రధానంగా ఈ కార్ల చోరీ దందాన్ని ఎప్పటి నుంచో నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు గత 2 రోజుల క్రితం నరసరావుపేటలో ఒక వ్యక్తి విజయవాడకు చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎవరైతే వెంకటనాయుడు ప్రధానంగా యాక్సిడెంట్ జరిగిన రోజు ఉపయోగించినటువంటి కారు ఏదైతే ఉందో అది ఆ కారు తనదేనని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు దర్యాప్తు విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం 5 నిందితులతో పాటు మరో 2 ఈ కార్ల దందాకు సంబంధించినటువంటి మరో 2 నిందితులను కూడా విచారణ చేస్తున్నారు. ఒకవైపు యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి ఆ కేసులో సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు కార్ల చోరీకి సంబంధించిన నరసరావుపేటలో తీసుకున్న కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుసు. ఈ విచారణలో ఇప్పటికే వెంకటనాయుడు ఎవరెవరికి కార్లు అమ్మారు, తక్కువ ధరకి కొట్టుకొచ్చినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లను కూడా ఎక్కువ శాతం పోలీసు అధికారులకు అమ్మినట్లు కూడా అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కార్లన్నింటినీ కూడా వెనక్కి అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 25 కార్లను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసి ఈ కార్లన్నింటిలో కూడా ఎక్కువ శాతం పోలీసు అధికారులు అంటే వెంకటనాయుడుతో మొదటి నుంచి పరిచయం ఉన్నటువంటి పోలీసు అధికారులను తను మచ్చిక చేసుకోవడం కోసం తక్కువ ధరకి కార్లను అంటగట్టినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది కార్లను గిఫ్ట్ రూపంలో కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పోలీసు అధికారులు అందరూ కూడా వాళ్ళ అందరి గుండెల్లో కూడా గుబులు మొదలైందని చెప్పాలి. వాళ్ళందరూ కూడా ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయన్న భయంతో ముందుగానే అధికారులు సంప్రదించి వెంకటనాయుడు ఇచ్చినటువంటి కార్లన్నిటి కూడా వెనక్కి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 12 కార్ల వరకు కూడా పోలీసు అధికారులకి వెనక్కి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం 25 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇంకా వెంకటనాయుడికి సంబంధించి ఇంకా కార్లు ఎక్కడెక్కడ ఏ అధికారులకు ఇచ్చారనే దాని మీద కూడా పోలీసు అధికారులు లోతైన విచారణ చేస్తున్న విచారణ కూడా కీలక విషయాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించి కీలక అధికారులు కూడా ఇందులో హస్తం ఉన్నట్టు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తిస్తున్నారు. దానికి సంబంధించి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక 25 కార్ల వరకు కూడా వెనక్కి స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.